వీటిని కలిపి తింటే ఇక అంతే. ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపి తినకూడని పదార్థాలు. ప్రస్తుత రోజుల్లో మనం తీసుకునే ఆహారం మీద పూర్తి కాన్షియస్గా ఉండాలి. మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, మన తిండిలో ఏ పోషకాలు ఉన్నాయి, ఎన్ని క్యాలరీలు ఉన్నాయి, అసలు మనకు ఎన్ని క్యాలరీలు సరిపోతాయి, వాటిని అరిగించుకోవడానికి ఎంత పని చేయాలి, ఇలాంటివన్నీ నిత్య జీవనంలో తప్పక చూసుకోవాల్సిన అంశాలు. వీటి గురించి అవగాహన పెంచుకుంటే తద్వారా ఆరోగ్యం పెరుగుతుంది. అయితే వీటితో పాటు కొన్ని ఆహార పదార్థాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆరోగ్య నిపుణులు కొన్ని పదార్థాలను కలిపి మాత్రం తినకండి అని హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. భోజనంతో పాటు పళ్ళను కలిపి తీసుకోకూడదట. ఎందుకంటే పళ్ళు త్వరగా జీర్ణమైపోతాయి. పళ్ళను పప్పు దినుసులు, మాంసం వంటి ఆహారాలతో పాటు తీసుకుంటే ఈ ఆహారం అరిగే వరకు అవి కూడా వాటితో పాటు జీర్ణమయ్యే ప్రక్రియలో నిలిచి ఉంటాయి. దాంతో అప్పటికే జీర్ణమైపోయి ఉన్న పళ్ళు పులిసిపోతాయి. దీనివలన మన పేగుల గోడలకు హానితో పాటు ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. మాంసాహారం, పిండి పదార్థాలు కలిపి తీసుకోకూడదు. మాంసాహారంలోని ప్రోటీన్లు, పిండి పదార్థాలను కార్బోహైడ్రేట్లు కలిపి తీసుకుంటే వీటిని అరిగించడానికి ఉత్ప్రేరకాలుగా పనిచేసే భిన్న ఎంజైమ్లు కలిసిపోతాయి. ఇలా కలవడం వలన గ్యాస్, కడుపుబ్బరం ఇంకా పలు రకాల సమస్యలు వస్తాయి. దగ్గుమందు, నిమ్మరసం ఈ రెండింటిని ఒకేసారి పొట్టలోకి చేర్చకూడదు. దగ్గుమందు, నిమ్మరసం కలిపి తీసుకుంటే అనుకోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. నిద్రలేమి, భ్రాంతుల వంటివి కలగొచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే దగ్గుమందుని వాడేటప్పుడు తప్పనిసరిగా వైద్యుని సలహాతోనే వాడాలి. టమాటాల వంటి ఆమ్లతత్వం ఉన్న కూరగాయలు, బియ్యం, చిలకడ దుంప లాంటి చిక్కటి పిండి పదార్థాలు ఉన్న ఆహారాన్ని కలపకూడదంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వలన అరుగుదల సమస్యతో పాటు గ్యాస్ సంబంధిత అనారోగ్యాలు సైతం తలెత్తుతాయట. ఒక్కోసారి ఇలా కలిపి తినడం వలన భోజనం తర్వాత మనకు విసుగు, అలసట లాంటి సమస్యలు కూడా ఉంటాయంట. దాదాపు ప్రతిరోజు అన్నంతో పాటు ఏదో ఒక రూపంలో టమాటాను తీసుకునే అలవాటు ఉన్నవారు దీని గురించి కాస్త ఆలోచించాల్సిందే. పాల ఉత్పత్తులు, పళ్ళు ఇవి రెండూ కలిస్తే ఒక సమస్యలా ప్రపంచమే తయారవుతాయట. పాలకు కఫము, దగ్గు, జలుబు, ఎలర్జీ లాంటి లక్షణాలను పెంచే గుణం ఉంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు పాలు, పెరుగుల్లో పళ్ళను కలిపి తీసుకుంటే ఆయా సమస్యలు మరింత తీవ్ర రూపం దాలుస్తాయి. బియ్యం, జొన్నలు, సజ్జలు, గోధుమ లాంటి వివిధ రకాల ధాన్యపు ఆహారాలను పాలను కలిపి తీసుకుంటే అది అంతగా మన శరీరానికి మేలు చేయదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ధాన్యంతో తయారైన ఆహారం, పాలు ఈ రెండింటిలోనూ త్వరగా జీర్ణమైపోయే కార్బోహైడ్రేట్లు ఉండడం వలన వీటిని టిఫిన్స్గా తీసుకుంటే మన శరీరం త్వరగా ఆకలి అలసటకు గురవుతుందట. ఈ రెండు ఆహారాలు రక్తంలో షుగర్ పాళ్ళను పెంచుతాయట. అంతేకాకుండా షుగర్ సాధారణ స్థితికి వచ్చాక జంక్ ఫుడ్ని తినాలనే తపనని ఇవి పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ని తీపి పదార్థాలతో కలిపి తీసుకుంటే విపరీత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందట. ఇలా తీసుకుంటే కొన్ని పరిణామాలు తర్వాత శరీరంలో కొవ్వు పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉందట. తీపి పళ్ళు పదార్థాలను కాకుండా పీచు ఎక్కువగా ఉన్న కూరగాయలను తీసుకోవడం మంచిది. ఇక ఇప్పటి పిల్లలు ఇష్టంగా తినే ఫుడ్ బర్గర్, ఎక్కువగా ఉడికించడం, కొవ్వుతో కూడిన పదార్థాలు, నిల్వ ఉంచేందుకు వినియోగించే రసాయనాలు ఇవన్నీ కలిసిన బర్గర్ శరీరంలో కొలెస్ట్రాల్ని పెంచేస్తుంది. ఇలాంటి బర్గర్కి పొటాటోలోని షుగర్ కలిస్తే వాపుకి, వేగవంతమైన వృద్ధాప్యానికి కారణమయ్యే సైటోకిన్స్ ఉత్పత్తి అవుతాయి. కాబట్టి రెండింటిని కలిపి తినకుండా ఉంటే మంచిది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.